ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో జరిగి Not with your actions. We want to see that smile. Can you try that again? మరియు వర్స్ట్ మూమెంట్ ని మీ తోటి అడగా ఉందేంటి జరిగిన బెస్టెస్ట్ మొహం పగిలిపోద్ది సీజన్ 8కి రావటం. వర్స్ట్ మెమొరీ వచ్చేసి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 2.5-3 years ఇంట్లోనే మమ్మీ చూసారా సార్ డబుల్ యాక్షన్. వెళ్ళి డైలీ 30 రూపీస్ 20 రూపీస్ ప్రతి దానికి డబ్బు కావాలి. తిరగడం, అమ్మ తిట్టడం, నువ్వు ఇంటికి బరువుగా ఉన్నావు, నీకు నువ్వు తిన్నంతా మేము పెట్టలేం బాబు, నీ డబ్బులు నువ్వు తీసుకుపో, మా హోటల్కి నువ్వు ఏమో అన్నట్టు చెప్తే నాకు సీరియల్ గురించి అప్పుడు తెలియదు. పర్ డే పేమెంట్ మొహం పగిలిపోద్ది. వాళ్ళు పర్ డే 2500 అన్నారు. 75,000 పర్ మంత్ అనుకున్నా. కట్ చేస్తే 75,000 పర్ మంత్ అనుకున్నా. కట్ చేస్తే 10 రోజే షూట్. వింటారు కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్. సో ఎక్స్ట్రా రాదు, అడ్వాన్స్ లేదు మాకు. మేము అలాంటి తప్పులు చేసి లాబీలో మింగించుకున్న వాళ్ళమే, కానీ ఫైనల్ సర్కిల్లో మాత్రం కరెక్ట్ జరుగుతున్నప్పుడు ఎవ్రీడే లైఫ్ లో వచ్చి నాకెందుకురా ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. బట్ అరే చెప్పావు కదా ఎందుకు చెప్తున్నావు అని ఇది పోయినట్టే. అబ్బాయి పుడితే ఈ పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఈ పేరు పెడదాం అని చెప్పేసి ఇప్పుడు లడ్డున్నాడు, వైట్గా ఉన్నాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.